ఆదివాసీ గూడాలకు సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు తప్పడం లేదు. మరి ముఖ్యంగా వర్షాకాలంలో వాగులు పొంగుతుండడంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. దీనికి కారణంగా దశాబ్దాల కాలంగా బ్రిడ్జిల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడమే. కొమరం భీం జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామాల పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. కాలంతో కుస్తీ పడుతూ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఏ వాగు ఉప్పొంగుతుందో, ఏ వరద ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. వానాకాలం వచ్చిందంటే ఆదివాసీలు వణికిపోతారు. దారులన్నీ మూసుకుపోయి ఊర్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుంటాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి కష్టాలు పడుతుంటారు. రోగులు, గర్భిణీలు, బాలింతలు కనీసం ఆసుపత్రికి వెళ్లలేని దుస్థితి ఉంటుంది. గ్రామాల్లో కనీసం 108 కూడా రాలేని పరిస్థితి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నాటు పడవల్లోనూ ప్రయాణం చేస్తూ ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు. బాలింతలను దారి లేకపోవడంతో మంచాలపై మోసుకెళ్లి వాగు దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో దారిలో ప్రసవించిన సందర్భాలు సైతం ఉన్నాయి. సరైన సమయంలో ఆసుపత్రికి చేరకపోవడంతో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు ఉన్నాయి. వానాకాలం వస్తే చాలు కొమరం భీం జిల్లాలో వాగులు ఉప్పొంగుతుంటాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు దారి కష్టాలు దడపుట్టిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా వంతెనలు పూర్తి కాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, లో లెవెల్ కాజ్వేలు ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల్లో నుంచి సాహసయాత్ర చేస్తూ ప్రజలు దాటాల్సిన దుస్థితి వస్తుంది. ప్రజా ప్రతినిధుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జిల పనులన్నీ నత్తనడకన కొనసాగుతున్నాయి. మేము కానర్ పోవటానికి మధ్యన వంకిరాగానే ఒక వాగు మధ్యన ఉన్నది, బ్రిడ్జి కాలేదు. ఈ వర్షాకాలం వచ్చిందంటే మాకు ఇదే ఇబ్బంది. హాస్పిటల్ పోవాలన్నా హాస్పిటల్ పోవాలన్నా ఇప్పుడు ప్రతి దానికి దేనికైనా డెలివరీ కేసులు కానీ ఏ కేసులైనా కానీ పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. 14 కిలోమీటర్లు పోయేది మేము 50 కిలోమీటర్ ఆస్మా నుంచి కమాన 2 తిరిగిపోవాలంటే 50 కిలోమీటర్లు పడుతుంది. ప్రజలని ప్రాణాలని కాపాడుకొని రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ దీని బ్రిడ్జిని తొందరగానే చేయాలని విజ్ఞప్తి. కెరమెరి మండలంలోని అనార్పల్లి, కరంజివాడ గ్రామాల మధ్య లక్ష్మాపూర్ బ్రిడ్జ్, ఆసిఫాబాద్ మండలంలోని గుండి బ్రిడ్జ్, వాంకిడి మండలంలోని కనర్గాం, కాగజ్ నగర్లను కలిపే బ్రిడ్జ్ నిర్మాణాలు నేటికి పూర్తి కాలేదు. ఇక్కడ దాదాపు 12 గ్రామాలకు ఇది సమస్యగా మారింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుండి బ్రిడ్జ్ నిర్మాణ పనులు 17 ఏళ్ల క్రితం ప్రారంభించినా నేటికి పిల్లర్ల దశలోనే ఉన్నాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారుగా 2.80 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ 2014వ సంవత్సరంలో వ్యయం పెంచి 8 కోట్లతో రీటెండర్ వేశారు. ఆ కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోగా వర్షాల కారణంగా కొమరం భీం ప్రాజెక్టు నీటి ఉధృతికి నిర్మించిన పిల్లర్లు సైతం దెబ్బతిన్నాయి. ప్రభుత్వంలో 2014లో 8,40,00,000తో శాంక్షన్ ఇచ్చిన ప్రభుత్వం మరియు ఆ పేమెంటు రాక కాంట్రాక్ట్ మధ్యలో ఆపి మళ్ళీ అదే పేమెంట్ తోటి ఇప్పటి వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 8,40,00,000. కానీ గతంలో ఒక 6 నెలల కిందట మరి పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు వచ్చి మరి దాని మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి గ్రామంలో విజిట్ చేసి కూడా ఇప్పటి వరకు దానికి కావాల్సిన 14 కోట్ల అవసరం ఉందని ఎస్టిమేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినా కూడా దానికి ₹1 కూడా కేటాయించక మరియు గుండి బ్రిడ్జిని మరియు రాజకీయ నాయకులు మరియు జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ వంతెన నిర్మాణాన్ని రీడిజైన్ చేసి వ్యయాన్ని 14 కోట్లకు పెంచారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. వాంకిడి, కాగజ్ నగర్లను కలిపే నందుపవాగుపై బ్రిడ్జి పనులను ప్రారంభించి 20 ఏళ్లు దాటినా నేటికి పిల్లర్ల దశలోనే ఉన్నాయి. అప్పట్లో సుమారు 1.5 కోట్ల వ్యయంతో మొదలైన పనులు 2 ఏళ్లలో పూర్తి కావాల్సి ఉండగా నిధులు లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నేటికి పిల్లర్ల దశలోనే ఉన్నాయి. 2018వ సంవత్సరంలో వ్యయాన్ని 3 కోట్లకు పెంచారు. అయినప్పటికీ నేటికి పనులు పూర్తి కాగా కట్టిన పిల్లర్లు సైతం వరద ఉధృతికి దెబ్బతింటున్నాయి. ఈ బ్రిడ్జి గత 25 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. ప్రారంభమై వచ్చిన కాడికి పనులు నడుస్తూనే ఉన్నాయి. ఏ రాజకీయ వ్యక్తి అయినా, ఏ ప్రజానాయకుడైనా అచ్చుడు మమ్మల్ని బొజ్జగించుడు ఈ సంవత్సరం అవుతుంది, నెక్స్ట్ ఇయర్ అవుతుంది అని వెళ్తాండ్రు పోతాండ్రు. కానీ మా బతుకులు మాత్రం ఇంకిది వారకు అట్లనే ఉన్నాయి. ఈ వాగు అయితే వర్షం పైన కొడితే వాగు నిండుతుంది, మేము అటే ఉండాల్సి వస్తుంది.
వాగులపై దశాబ్దాలకు పైగా వంతెన నిర్మాణాలు కొనసాగుతున్నాయే తప్ప పూర్తి కావడం లేదు. ఏటా గ్రామస్తులు తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకున్నా భారీ వర్షాలకు వంతెనలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజాధనం వృధా అయిపోతుంది. కాకపోతే కాంట్రాక్టర్ల జేబులు మాత్రం నిండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏళ్లుగా కొనసాగుతున్న బ్రిడ్జిల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.